క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారమ్మా? అందరూ ఆరోగ్యాలు బాగున్నాయి కదా? అందరూ ప్రార్థిస్తున్నారా? ఈ మధ్యాహ్న కాల సమయమందు దేవుడు మనతో మాట్లాడబోచున్నాడు. పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనములో దేవుడు నేనేం వాక్యం చెప్పాలని దేవుని పాద సన్నిధమున కూర్చున్నప్పుడు ఈ వాక్యం నాకు దేవుడు బయలుపరిచాడు. పౌలు ఎఫెసీయులకు రాసిన 5వ అధ్యాయం 15వ వచనములు ఈ విధంగా అంటున్నాడు, దినములు చెడ్డవి గనుక మీరు సమయము పోనివ్వక సద్వినియోగము చేసుకొని ఏం చేసుకోవాలట? దినములు చెడ్డవి అంటే శుక్రవారం మంచి రోజు కాదు, శనివారం అట్లా కాదు. మనం ఈ అంధకార దినాలలో మనం ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దినములు చెడ్డవి. మానవుడు ఏమైనా ఈ లోకంలో ఏం చేస్తున్నాడంటే, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము. ఈ నోరు దేవుడు తినదందుకు తాగదందుకు సుఖించదందుకు కాదు. ఈ దీని కొరకే దేవుడు చేయలేదు. ఈ నోటితో ఇదిగో దేవుణ్ణి స్తుతించాలి బిడ్డలారా. హల్లెలూయా. ఈ హృదయములో యేసు ప్రభు ఉండాలి. అందుకోసానికే దినములు చెడ్డవి. ఎక్కడ చూసినా అత్యాచారాలు అవుతున్నాయి, ఎక్కడ చూసినా మానభంగములు చేస్తున్నారు, గ్యాంగు రేపు చేయించున్నారు, ఇదిగో మనుషులను తలగబెడుతున్నారు కిరోసిన్ పోసి. ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డలారా, హత్యలు జరుగుతున్నాయి, దొంగతనాలు జరుగుతున్నాయి, దోపిడీలు జరుగుతున్నాయి. మానవుడు భయంకరమైన పాపములో జీవిస్తున్నాడు. సద్వినియోగము చేసుకొనక దినములు చెడ్డవి, సమయం పోనివ్వక సద్వినియోగం. మన సమయాన్ని ఎవరితో గడపాలంటే యేసు ప్రభుతో గడపాలి. హల్లెలూయా. ఉదయం లేవడంతోనే ప్రియమైన దేవుని బిడ్డలారా కాపీతో జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. అమ్మ పేపర్తో స్టార్ట్ చేస్తున్నారు. కొంతమంది మద్యపానంతో స్టార్ట్ చేస్తారు. కొంతమంది ఇగో చెడ్డ మాటలు తిట్టుకుంటేనే స్టార్ట్ చేస్తారు వారి జీవితం. ఇలా దాని సంగతి చూసుకునే చూస్తా. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేంతో స్టార్ట్ చేయాలంటే మన జీవితం యేసు ప్రభుతో మనం ప్రారంభించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు మనం చేయబోచున్న ప్రయత్నాల్లో దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మనం ప్రతి క్షణం దినదినము నా ధ్యానం యేసయ్యా, క్షణ క్షణం నా ప్రాణం నీవేనయ్యని మన జీవితాన్ని ప్రారంభించినప్పుడు మనం చేయుచున్న ప్రతి పనిలో, మనము వెలుచున్న మార్గంలో, మనం ఉంటున్న ప్రతి స్థలములో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు బిడ్లారా. మనతో నిత్యము జీవిస్తాడు. అందుకోసానికే సమయమంతా సెల్ ఫోన్తో జీవిస్తున్నారు, సమయమంతా రోడ్ల మీద, సమయమంతా టీవీతోను, సమయమంతా ఫ్రెండ్స్తోను, సమయమంతా లోకముతో చెత్త చెదారముతో మానవుడు జీవిస్తున్నాడు. అందుకోసానికే ప్రభు అంటున్నాడు, సద్వినియోగము చేసుకొనొచ్చు అనగా నువ్వు ఉద్యోగము చేసేటప్పుడు నీ ఉద్యోగములో దేవుని వాక్యం చెప్పాలి, నీ పనిలో దేవుని వాక్యం చెప్పాలి, నీ ప్రయాణములో దేవుని వాక్యం చెప్పాలి. నువ్వు వెలుచున్న ప్రతి స్థలములలో యేసు ప్రభును గూర్చిన మాటలు నీవు ఇతరులకు అందించినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. దినమంతా నువ్వు దేంతో గడుపుతున్నావు? ఇదిగో సెల్ ఫోన్తో గడుపుతున్నావా? ఇంటర్నెట్తో గడుపుతున్నావా? ల్యాప్టాప్తో గడుపుతున్నావా? ఉద్యోగంతో గడుపుతున్నావా? దేంతో గడుపుతున్నావు? ఒకసారి నీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. సమయము పోనివ్వక సద్వినియోగము చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు ఏమంటున్నాడు? జాగ్రత్తగా చూసుకో. ఏం జాగ్రత్త ఉండాలట అమ్మా? చీరలు జాగ్రత్తగా ఉంటాయి, నగలు జాగ్రత్తగా ఉంటాయి, డబ్బు జాగ్రత్త ఉంటుంది. మా బ్రదర్ ఉన్నాడు, ఎక్కడ హన్మకొండలో ఉంటాడు. ఇదిగో కారు ఎంత జాగ్రత్త అంటే కారుకి ఇంత గీత పడద్దు, ప్రకాశే వాళ్ళన్నే. ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డలారా, కారు ఎంత జాగ్రత్త ఉంటుందో కారుకింత గీత పడితే ఒప్పుకోడు. కారు బహు జాగ్రత్త. తిండి విషయంలో కూడా చాలా జాగ్రత్త ఉంటాడు. కొద్దిగా ఎక్కువ తినద్దు, కొద్దిగా తక్కువ తినద్దు. నిద్ర కూడా కరెక్ట్ టైంకు పడుకుంటాడు, టైంకు లేస్తాడు. నాతో అంటున్నాడు కదా, బ్రదర్ ఇన్ని సంవత్సరాలు మీకు నిద్ర లేదయ్యా, ఎట్లా జీవిస్తున్నారు? నేను దేవుడి కృప వలన జీవిస్తున్నాను. హల్లెలూయా. దావీదు మహారాజు ప్రియమైన దేవుని బిడ్డలారా ఎవరిని ధ్యానిస్తుందంటే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తేవాడు. గొర్రెల కాపరి అయిన దావీదు
దేవుడు రాజుగా చేశాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. హల్లెలూయా. యెరూషలేముకు దావీదు ఎవరటమ్మా? రాజు. ఈ రాజు దినదినం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ కీర్తనలు పాడుతూ దేవునితో సంతోషంగా గడిపే రాజు ఏం చేసిందంటే, ఇదిగో ఈరోజు దేవుని వాక్యంలోనికి వద్దాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి అని దేవుని వాక్యం సెలవిస్తున్నది బిడ్లారా. ఇదిగో కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తున్నది. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసానికే పైనున్న వాటి మీదనే కానీ ఏ వీటి మీదటమా? భూ సంబంధమైన వాటి అందు మనసు పెట్టుకొనకూడదు. అందుకోసానికే మీరు భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకుండా ఆత్మ సంబంధమైన మనసు అనగా దేవుణ్ణి సంతోషపెట్టే మనసు, ఆత్మ సంబంధమైన మనసు అంటే నాకు ఈ లోకములో ఉన్నది ఏది శాశ్వతం కాదు, ఇవన్నీ నాకు దేవుడిచ్చాడు, నేను దేవుని కొరకు జీవిస్తానన్న మనసు ఉండాలి. అందుకోసానికే బైబిల్లో ఉన్నది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనములో మీరు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును కలిగి జీవించండి. హల్లెలూయా. ఏ మనసు అటమ్మా? క్రీస్తు యేసునకు కలిగిన మనసు. మనం కలిగి జీవించినప్పుడు మన జీవితంలో మనం క్రీస్తు ప్రభుతో జీవించగలుగుతాం ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకోసానికే మీరు ఎలాగూ జీవిస్తున్నారు? దినములు చెడ్డవి, సమయము పోనివ్వక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మనం జీవించాలి. జ్ఞాని ఏం చేస్తాడంటే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం చేయాలట? మద్యముతో మత్తులై ఉండకుడి. దానిలో ఏమున్నదటమ్మా? దుర్వ్యాపారము. అందుకోసానికే ఆత్మపూర్ణులై ఉండుడి. దేవుణ్ణి సంతోష పెట్టాలి. ఆత్మానుసారమైన మనుషులు, ఆత్మానుసారులు, ఆత్మ విషయం లేదా మనసుంతురని దేవుని వాక్యము సెలవిస్తున్నది. అయితే 2వ సాముయేలు గ్రంథము 11వ అధ్యాయము దేవుడు నాకు బయలుపరిచాడు. చదువు. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయం, వసంతకాలమున రాజులు యుద్ధమునకు వెళ్ళు సమయమున దావీదు యోవాబును అతను వారిని ఇశ్రాయేలులందరినీ పంపగా వారు అమ్మోనీల సంహారించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేములో ఉన్నాడు. దావీదు ఎక్కడున్నాడు? యెరూషలేములో నిలబడ్డాడు. మంచిదే, యుద్ధము పోకుండా మంచిదే, కానీ ఏం చేయాలి? దావీదు మోకరించి ప్రార్థన చేయాలి మందస్సము దగ్గర. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది సువార్త చెప్పకుండా మంచిదే, కానీ అమ్మా అందరు సువార్థికులు కాదు, అందరు ప్రవక్తలు కాదు, అందరు అపోస్తులు కాదు, అందరూ ఎవాంజలిస్టులు కాదు, కానీ కొంతమంది సువార్త ప్రకటించాలి. ప్రకటించే వారి కొరకు ఏం చేయాలట అమ్మా? ప్రార్థన చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు అంటే ఈ దావీదు యెరూషలేములో ఉన్నాడు. మరి అక్కడ వాళ్ళు ఆ రబ్బా పట్టణమును ముట్టడేశారు కనుక నేను ప్రార్థన చేద్దాం అని దావీదు ప్రార్థన చేయట్లే. రాత్రంతా నిద్ర పట్టలేదు దావీదుకు. చాలా మందికి నిద్ర పట్టదు, నైట్లో కష్టం. ప్రతి దినం నేను రాత్రంతా మోకాళ్ళ మీద ఉండి మేము ప్రార్థన చేస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని స్తుతిస్తాం. నశించిపోవచ్చున్న ఆత్మల కొరకు ప్రార్థన చేస్తా. రాత్రి ఒక ఆమెకు ఫోన్లో దయ్యం పట్టింది. ఓ పాలయ్యో అంటాంది. ఏంటంటే నిద్రపోరాదు, దండం పెడతా. నిద్రపోకుండా ప్రార్థన చేస్తున్నావు. నీవు మీ ప్రార్థనా టీములో ఉన్నవారు, ఇదిగో యేసయ్య బిడ్డలు, నీ బిడ్డలు ఒకటే ప్రార్థన ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా, స్తుతి స్తుతి. ఊకిదేనా? ఇక వేరే పదం లేదంటే ఏం పాడాలి? ఇదిగో ఒక సినిమా పాట పాడాలి. మంచిగా నైట్ నిద్ర రావాలంటే ఒక బీర్ బాటలు తెచ్చుకొని తాగి మంచిగా నిద్రపోవాలి. మంచిగా అప్పుడు హాయిగా ఫ్రెష్నెస్ ఉంటుంది, ముఖం ఎంటుకలు ఊసిపోవు, ఆరోగ్యంగా ఉంటావు. మంచిగా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని మంచిగా పక్కలో పెట్టుకోవాలి. ఆమె మంచిగా కాళ్ళు ఉత్తుతుంది. ఏందయ్యా మా ఎంబడి పడుతున్నావు? ఏమైనా ఏసయ్యా అని మా రాజ్యాన్ని కూలగొడుతున్నావు, నీకు న్యాయమేనా అంటున్నారు సైతాను.
దానికి న్యాయం కావాలంటే లంచం తీసుకోవాలట, దానికి న్యాయం జరగాలంటే వాక్యం చదవద్దట, దానికి న్యాయం జరగాలంటే ప్రార్థన చేయొద్దట, దేవుని స్తుతించదు. రాజైన దావీదు దేవుని స్తుతించకుండా, దేవుని మందసం ముందు కూర్చోకుండా, దేవుని మహిమపరచకుండా, ఇజ్రాయేలుల గురించి ప్రార్థించకుండా యెరూషలేములో ఏం చేస్తుందంటే ప్రార్థన చేయకుండా దావీదు మిద్దె మీద అటు ఇటు నడుస్తున్నాడు. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, దినములు చెడ్డవి గనుక అయ్యో ఇదిగో నా సైన్యమంతా యోవాబంతా అక్కడ పట్టణంలో ఉన్నారు, మరి అక్కడ వారు యుద్ధానికి సిద్ధపడుతున్నారు, నేను ఈ మెడ్డి మీద నడుస్తున్నాను, ఇది నాకు న్యాయం కాదు, నేను గొర్రెల కాపర్లంటోని, దేవుడు రాజు చేశాడు, దేవునికి స్తోత్రం, నేను మందసం ముందు ఇజ్రాయేళ్ల గురించి యోవాబు గురించి పట్టణం కొరకు నేను శత్రువులను దేవుడు మాకు అప్పచెప్పాలని మేము ప్రార్థన చేస్తామని దావీదు అనుకోకుండా ఏం చేసిందంటే మిద్దె మీదకెక్కి పైకి చూడవలసిన దావీదు, ఆరాధన చేయవలసిన దావీదు, దేవుని స్తుతించవలసిన దావీదు, కీర్తనలు పాడవలసిన దావీదు, మోకరించి ప్రార్థించవలసిన దావీదు ఏం చేస్తున్నాడంటే చూస్తున్నాడు, అటు ఇటు కిందికి చూశాడు. కిందికి ఎప్పుడు చూశాడు? దావీదు ఇంటి దగ్గర సైన్యకుని భార్య ఉన్నది. ఆమె పేరేం పేరంటే బెతషెబా. బెతషెబా ఆమె ఏంటంటే అందమైన స్త్రీ, రూపవతి, అందంగా కనిపించాది. దావీదు కనులకు ఎవరు కనిపించిందంటే బెతషెబా ఎప్పుడు కనిపించాదో దావీదు కనిపించింది. ఓహో ఈమె చాలా అందంగా ఉన్నది కనుక ఈమెతో నేను ఒకసారి పాపం చేయాలని దురాలోచన వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో యుద్ధం చేయవలసిన దావీదు, మందసం దగ్గర జీవించవలసిన దావీదు, దేవునితో జీవించవలసిన దావీదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన దావీదు, దేవునితో మాట్లాడవలసిన దావీదు ఇప్పుడు ఏం చేస్తుందంటే దూతలను పంపి ఆ బెతషెబాను తీసుకొచ్చి ఆమెతో పాపము చేయించున్నాడు. నీ కన్ను చెడ్డదైతే దాన్ని తీసి పడేయమని దేవుని వాక్యం సెలవిస్తున్నది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసానికే దుష్టుల ఆలోచన చొప్పు నడవక, పాపుల మార్గం నిలవక, అపవాసకులు కూర్చోండు చోట నీవు కూర్చుండక ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్యము దివారాత్రం దాన్ని ధ్యానించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కన్ను చెడ్డదైతే దాన్ని తీసేయమన్నాడు. ఎందుకంటే నీ దేహమునకు కన్నే దీపము. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దావీదు, రాజైన దావీదు ఆమెను పిలిపించుకొని ఆమెతో పాపం చేసిన తర్వాత ఇదిగో ఆమె ఏమన్నదంటే నేను గర్భవతిని అని వర్తమానం పంపింది. దావీదుకి ఏం పట్టుకున్నాదంటే దడ పట్టుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మందికి దడ, ఏం దడ అంటే గుండె దడ. హఠతు మాట వినగానే అమ్మా ఇదిగో ఆ మాటలు వినగానే ఏం పుడతాయట? గుండె దడ. చావు కబురు, ఇంకా రకరకాల కబుర్లు వస్తే ఏం పుడతాయటమ్మా? గుండె దడ, చెమటలు గారుతాయి. వీరికి కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా గుండె దడ వచ్చింది. అబ్బా అమ్మా నెమ్మది లేదు దావీదుకు. ఏం చేయాలి? ప్లాన్ వేస్తున్నాడు దావీదు. ఏం ప్లాన్ అంటే మాస్టర్ ప్లాన్. మాస్టర్ ప్లాన్. ఓహో ఈమె గర్భవతి అయింది కనుక వీళ్ళ భర్త ఉన్నాడు, ఎవరంటే ఊరియా. ఆయన ఎక్కడున్నాడు? యుద్ధంలో ఉన్నాడు. ఆయనను పిలిపిద్దాం. ఆయనను పిలిపించాడు. ఊరియా బాగున్నావా బిడ్డ? ఆరోగ్యం బాగుందా? ఎట్లా జరుగుతున్నది యుద్ధం? బాగా జరుగుతున్నదా? మరి మీరంతా యుద్ధము కొరకు సిద్ధపడుతున్నారా? మంచిగా మరి బాగా తింటున్నారా? బాగుంటున్నారా? ఎలాగుంది పరిస్థితి అంతా తెలుసుకొని ఏం చేస్తుందంటే చేసిన పాపాన్ని కప్పుపుచ్చుకున్నందుకు ఏం సిద్ధపరిచిందంటే భోజనము సిద్ధపరిచాడు. చక్కటి దావీదు, ఓ యూరియా ఎంత ప్రేమో, ఎంత ప్రేమో. అరే సైన్యకుడా, హలో హలో, హవర్ యు. చాలా ఏముందంటే దావీదుకు యూరియాకు తెలుస్తలేదు. రాజు ఎంత దగ్గర తీసుకుంటాడంటే చేయి పట్టుకుంటున్నాడు, కౌగలించుకుంటున్నాడు మంచిగా. ఇదిగో వెరీ గుడ్, నువ్వు చాలా మంచినివి, మంచి సైన్యకునివి, నువ్వు బాగా శ్రమ పడతావు, నీకు నీలో చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. పాపం చాలా అలిసిపోయావు నానా. చూసావా, ఈరోజు మనం భోజనం చేసిన తర్వాత ఇంటికి వెళ్ళి హాయిగా నీ భార్యతో రెస్ట్ తీసుకో. మీ భార్యతో చాలా రోజులే కదా నువ్వు మాట్లాడక,
నీ భార్యతో చేతి ముద్దలు తినక చాలా రోజులైంది, నీ భార్యతో గడపక చాలా రోజులైంది కనుక ఇదిగో భార్యతో కొద్దిసేపు మంచిగా మాట్లాడి ఇంటి దగ్గర రెస్ట్ తీసుకో. లోపల కపటం ఉన్నది, లోపల ఏమున్నదటమ్మా, పాపము కప్పిపుచ్చదందుకు దావీదు మాస్టర్ ప్లాన్ వేస్తే దేవుడు దాన్ని చెడగొట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, భోజనాన్ని కూర్చున్నబెట్టుకున్నాడు. ఈ సైన్యకునికి ఏం అర్థం కావట్లే. దావీదు ప్లాను సైన్యకునికి అర్థం కాకుంటే దేవునికి అర్థమవుతుంది కదా. మంచిగా కూర్చున్నాడు, సాయంత్రం రాదు, భోజనాన్ని కూర్చున్నబెట్టి భోజనం తినిపించాడు. దావీదు ఇద్దరు ఒకే బల్ల మీద కూర్చున్నారు, మంచిగా తింటున్నారు. ఎయ్యిరా ఎయ్యి, తినరా తిను. మంచిగా ముక్క అయిపోయింది, బొక్క అయిపోయింది, బుక్క అయిపోయింది, సుక్క మొదలైందిగా. ఎందుకంటే సుక్కేతనే మరి ఇదిగో ఇంటికి పోతాడు. మన హూరియాని సుక్క దాపిష్టాలకు ఏమైందంటే ఇదిగో ఇక నిద్ర వచ్చింది బాగా. ఎవరికి నిద్ర వచ్చిందట? హూరియా అంటున్నాడు, ఓ నా ఏలినవాడా, ఓ రాజా, ఇదిగో ఇంటికి నన్ను బొమ్మంటున్నావు, అది ఎట్లా కుదురుతుంది? నా సహోదరులు అక్కడ యుద్ధము చేస్తుంటే నేను భార్యతో సుఖించే సమయం కాదు, విశ్రాంతి తీసుకునే సమయం కాదు, నేను యుద్ధం చేయవలసిన సమయం. నేను ఇదిగో నా సహోదరులతో పాటు నేను యుద్ధం చేసే సమయం, ఇదిగో నేను ఇంటికి వెళ్ళని చెప్పి దావీదు యొక్క సైనికుల దగ్గర మంచిగా పడికేసుకొని మంచిగా నిద్రపోయాడుగా. హాయిగా గుర్రు కొడుతున్నాడుగా. దావీదుకు నిద్ర పట్టట్లే. ఏమైతుంది? అటు ఇటు చూస్తున్నాడు. ఇదేంది? ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇది ఏందో నాకు ఏం అర్థమైతలేదు. అయోమయం అవుతున్నది ప్రాణం. ఇదిగో అయోమయం అయోమయం. ఏంటి? ఎట్లా? నేను ఒక ప్లాన్ తో విని పిలిపిస్తే ఈ ప్లాన్ చెడిపోయింది. ఎట్లా ఈ ప్లాన్ వేయాలని ఇంకో దురాలోచన వచ్చింది. ఏంటంటే నేను ఇదిగో రాజును కనుక ఈ హూరియను చంపిస్తే ఈ బెతషేబాని నేను ఏం చేసుకోవచ్చట, నా భార్యను చేయించుకోవచ్చని ఏం చేసిందంటే ప్రియమైన దేవుని బిడ్డలారా లెటర్ రాశాడు. యోవాబుకు వ్రాయినదేమనగా యుద్ధం జరిగే ముందు స్థలంలో ఎవరెవరు చనిపోతారో, ఎవరెవరు చచ్చిపోయే ముందు ఇదిగో వాడిని పెట్టండి. హూరియా తయారైండు. ఏమ్మా, దావీదు వ్యభిచారం చేశాడు, దావీదు తాగిపిచ్చాడు, ఇదిగో దావీదు ఇంకేం పని చేస్తున్నాడు, ఇతను చంపమని ఆలోచన వస్తున్నది. తన సహోదరును చూచి ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగునని దేవుని వాక్యం సెలవిస్తున్నారు. బిడ్లారా, నిన్ను వాళ్ళే నీ పొరుగు వారిని ప్రేమించమని దేవుని వాక్యం చెప్తే దావీదును ప్రేమించిన దేవుడు ఊరియను ప్రేమించలేకపోతున్నాడు. దావీదు ఈయనను లేపితే ఆమె నా భార్య చేసుకోవచ్చు, ఇక నా రాజ్యం చెలాయించవచ్చు, నన్ను ఎవరేం చేయలేరని దావీదు నవ్వుచున్నాడుగా. నవ్వి లెటర్ ఇచ్చి పంపితే అక్కడ హూరియా చంపబడ్డాడు. చంపబడిన తర్వాత వర్తమానం వచ్చింది. ఎవరికి వర్తమానం? దావీదుకు వచ్చింది, బెతషేబాకు వచ్చింది. బెతషేబా బాధపడుచున్నది, ఏడుస్తున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు బెతషేబాను పిలుచుకొని, అమ్మా నువ్వేం బాధపడకు, ఇదిగో నీవు నాకు భార్య అవుతావు ఈ రోజు నుండి, ఇదిగో అని చెప్పి ఆ హూరియాని ఇంటికి తీసుకొచ్చుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హూరియా చచ్చిపోయిండు, సమాధి చేయబడ్డాడు. కానీ బెతషేబా దావీదు రాజుకు భార్య అయింది. అనుకున్నాడు, అమ్మ నా తలనొప్పి పోయింది, ఇక నిండా మునిగిన, ఇక చలి ఎక్కడిదిరా నాకు అనుకున్నాడు. నా మాస్టర్ ప్లాన్ ఒకటి చెడిపోతే ఒకటి సక్సెస్ అయిపోయింది. 10 దెబ్బలు కొడితే ఒక్క రాయన్న తలగదా అని పాపం ఏం చేసినంటే సంపించాది. పాపం ఏం చేస్తుందంటే మనిషిని సంపిస్తారు. బిడ్లారా, అమ్మా, ఎందుకంటే దేవుడు నరులను కనులార చూస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనంలో ఉంది, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకున్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా నడకను నా పడకను ఏం చేస్తున్నావట? పరిశీలన. నా చర్యలన్నిటినీ నీవు బాగా తెలుసాయని ఇక్కడ బైబిల్లో ఉంది. నా తను వచ్చాడు, వచ్చి ఏం దావీదు, రాజైన దావీదు, ఈ సమస్య ఏంటంటే ఐశ్వర్యవంతునికి 500 గొర్రెలు ఉన్నాయి, ఒక పేదవానికి ఏమున్నదట? ఒక్కటే గొర్రె ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఈ ఐశ్వర్యవంతుడు
ఆ పేదవాడు తన అల్లారు ముద్దుగా అందమైన గొర్రెను పెంచుకొని తన కౌగిట్లో బండబెట్టుకొని తన అల్లారు ముద్దుగా పెంచుకుంటా అంటే ఈ ధనవంతుడు ఏం చేసిండు? ఆ పేదవాని గొర్రె తీసుకొని ఏం చేశాడట? కోసుకొని తిన్నాడు. ఇది పరిశుద్ధ గ్రంథములో చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా 12వ అధ్యాయంలో ఉంది. ఇప్పుడు ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలు గొడ్లు కలిగినను దైదుని దగ్గర తాను కొనుక్కున్న ఒక చిన్న ఆడు గొర్రె పిల్ల తప్ప ఏమీ లేకపోయాను. వాడు దాన్ని పెంచుకొని చుండగా అది వాని బిడ్డల యొద్దకు ఉండి పెరిగి వాని చేతి ముద్దులు తించు వారు గిన్నెలోని తాగుచు వాని కవిట్లో పడుకొనిచున్నాడు. మార్గస్థుడు ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చెను. ఏం చేసిండు? ఆ గొర్రెను తీసుకొని వానికి ఆయుత్తం చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు ఆ దావీదు ఆ మాట విన్నాడు. అయ్యో, ఈ పేదవాని గొర్రె తీసుకొని ఈ ధనవంతుడు తిన్నాడా? కోపం వచ్చేది. ఇలాంటి దైత్రుడు, ఇలాంటి దుర్మార్గుడు, ఇలాంటి దుష్టుడు నా రాజ్యంలో ఉండద్దు. పనులు పలపల కొడుతున్నాడు. ఇలాంటి వాడు, అయ్యో వాడు పేదోడు, వాని దగ్గర ఉన్న ఆడగొర్రె చిన్న గొర్రె వాడు అల్లారి ముద్దులో పెంచుకుంటున్నాడు. వీడు తీసుకొని వండుకొని తింటాడా? వీని 500 గొర్రెలు వానికి ఇవ్వాలి. నిత్యముగా వాడు నా రాజ్యంలో ఉండకూడదు అన్నప్పుడు ఆ గొర్రెవరో కాదు, ఆ దొంగ గొర్రెవు నీవే. ఆ దొంగ గొర్రెవు నీవే దావీదు. గొర్రెల కాపరైన నిన్ను నేను రాజును చేస్తే నీకు భార్యలు కావాలంటే నేను ఇంకో ఆమెను ఇవ్వపోతున్నా. నువ్వు చేసిన పనేంటి గనుక నీ గర్భములో పుట్టిన బిడ్డను నిశ్చయంగా చచ్చిపోవును. నీ ఇంటికి సలాకాలం యుద్ధము కలుగును. ఒక్కరిని చంపితే దావీదు కుమారులను హత్యలు చేయబడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు ఒక్కరిని చంపిస్తే దావీదు సొంత కుమారులు ఏం చేయబడ్డారంటే హత్య చేయబడ్డారు. ఎందుకంటే నీవే కొలతతో కొలుస్తావో ఆ కొలతో నీకేం చేయబడుతుందటమ్మా? కొలవబడతాది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కరిని చంపితే ఇద్దరు నిశ్చయము. ఇక అప్పుడు దావీదు ఏమన్నాడంటే వెంటనే మోకాళ్ళ మీద ఉండి ఏడుస్తున్నాడు. దేవా, నేను పాపం చేశాను, నేను వ్యభిచారం చేశాను, నేను నరహత్య చేపించాను, నేను తాగిపించాను, నేను తినిపించాను, నేను అనేకమైన ఘోర పాపిని ప్రభువా, నన్ను క్షమించు, నన్ను కడుగయ్యా, నన్ను శుద్ధి చేయడాయన నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకమని దావీదు ప్రార్థన కన్నీళ్లు కార్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు ఎప్పుడు పశ్చాత్తాపడ్డాడు, ఎప్పుడు తన పాపాలు ఒప్పుకున్నాడు, దేవుడు అతని పాపాలు క్షమించను గాని శిక్ష మాత్రం చనిపోయేంత వరకు భయంకరమైన శ్రమలు భరించాడు. అందుకోసానికే నీ జీవితంలో నీవు చేసిన పాపములు ఇదిగో నీ పిల్లల మీదకి రాకుండా నువ్వేం చేయాలంటే పశ్చాత్తాపడి కన్నీరు కార్చి దేవునికి మొరపెట్టాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఆత్మ నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. నీవెలాంటి ఘోర పాపమైనా నా యేసయ్య దగ్గరకు వచ్చి నీ పాపాలు ఒప్పుకుంటే దేవుడు నిన్ను క్షమిస్తాడు. తలలు వంచు ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన దేవా, దయగల మా తండ్రి, కృపగల మా యేసయ్య, ఎక్కడ 2-3 నా నామపేట ప్రార్థన చేస్తారో వారి మధ్యలో నేనుంటానని చెప్పిన దేవా, దావీదు తన పాపము ఒప్పుకున్నాడు నాయనా. తన పడక కన్నీళ్లతో కొట్టుకొని పోవునంతగా ప్రార్థించినాడు. ప్రభా, ఈ స్థలంలో ఏ బిడ్డ త్రాగుబోతున్నారు, నరహత్య చేయించినాడు, వ్యభిచారం చేయించినాడు, దేవుని ఆజ్ఞ ఎంతో మంది అతిక్రమిస్తున్నారో ప్రభా, వారందరినీ మారు మనసు దయచేయండి. వీరి సకల రోగాలను, వీరి సకల పాపాల నుండి విడిపించిన ఆయన నూతనమైన హృదయం దయచేయండి. ఆయన నూతన మనసు దయచేయండి. ఓ మైటీ పవర్ యేసయ్య, దావీదు కన్నీరు కార్చినట్టుగా నా ప్రియ దేవుని బిడ్డలారా, నీవు కన్నీరు కార్చినట్లయితే దేవుడు నీ పాపాలు క్షమించుతున్నాడు. మా యేసయ్య, వీరి పాపాలను క్షమించయ్యా, నీ రక్తంలో వీరిని కడగయ్యా, వీరిని శుద్ధి చేయని ఆయన విదేశాలకు పోవాలని ప్రార్థన చేయించున్నావు. బిడ్డ, దేవుడు మిమ్మల్ని నడిపించబోతున్నారు. కొంతమంది అప్పుల సమస్య ఉన్నదని ఏడుస్తున్నారు, దేవుడు అప్పుల సమస్యను విడిపించబోతున్నాడు. కొంతమంది ఆత్మహత్యలు చేసుకోవాలనుకుంటున్నారు, దేవుడు విడిపించబోతున్నాడు. శ్రీనివాస్,
6 7 శ్రీనివాసులు ఉన్నారు. దేవుడు ఒక శ్రీనివాస్కు 2 శ్రీనివాస్ ఎయిడ్స్ జబ్బు నుండి విడిపించబోచున్నాడు. ఒక శ్రీనివాస్ విదేశాలకు నడిపించబోచున్నాడు. ఒక శ్రీనివాస్ లివర్ జబ్బు ఉన్నది. ఒక శ్రీనివాస్ కళ్ళు కనిపించట్లే, అనేక కిడ్నీల జబ్బుతో బాధపడుచున్నావు. నా యేసయ్యను ముట్టుచున్నాడు. మా పరమ తండ్రి వీరిని సకల రోగ పాపము నుండి విడిపించమని, యేసయ్య వీరందరి జీవితాల్లో వెలుగు నింపమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. పాలయ ప్రకాశ్ వందనాలు. నా పేరు ప్రశాంత్. నాకు పోయిన సంవత్సరం పాలయ్య మరణస్థితి నుండి లేపిండు. నాకు షుగర్ ఉన్నది, 300 400 ఉన్నది. డాక్టర్ అన్నారు షుగర్ పోదు బాబు, నీ జీవితకాలం అంతా షుగర్ పోదు అన్నారు డాక్టరు. మరి ఇక్కడ మొన్న మీటింగ్స్ 3 రోజులు అయినప్పుడు మాడిపండు పాలయ్య ఇయ్యంగానే విశ్వాసంతో ప్రార్థన చేయంగానే షుగర్ లేదన్నారు, మొత్తం లేదన్నారు. డాక్టర్ పరిచయం అయ్యిండు. పాలయ్య ప్రకాశ్ వందనాలు. చప్పట్లు కొట్టండి అందరూ. హల్లెలూయా. 300 400 షుగర్ ఉండే, మరి డాక్టర్లు నీ జీవిత కాలం అంత ఉంటుంది అన్నారు. కరుణాపురం రాగానే దేవుడు షుగర్ బాగు చేశాడు. హల్లెలూయా. నా పేరు మమత, మాది దామెర. నాకు మ్యారేజ్ కాకుంటుండే, అయితే అయ్య వాగ్దానం చేసిండు పోయిన సంవత్సరం. మొన్న మార్చి 23 తారీఖు మ్యారేజ్ అయింది. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. నా భర్త చర్చి పోవద్దు, నువ్వు అయ్య దగ్గరికి పోవద్దు, ఎక్కడికి పోవద్దు అని అంటున్నాడు. బిజినెస్ గురించి చెప్తే లాస్ అవుతుంది, నీకు ఏ విషయం చెప్పినా లాస్ అవుతుంది అంటుండు నా భర్త. నాకు బిజినెస్ గురించి చెప్పిన తర్వాత ఏంది ప్రభు నన్ను ఇట్లా అంటాడు, నువ్వో దేవిని మొక్కుతాను, నేనే దేవిని మొక్కుతానా, అందుకే బిజినెస్ బాగుపడతలేదా అని అంటాడు నా భర్త. అంటే నేను అన్న ఏంది ప్రభు ఇట్లా అవుతుంది అని నేను ప్రార్థన చేసుకున్నా. ఆ బిజినెస్ మమ్మల్ని లాస్ చేయడానికే ఆయన మాకు అమ్ముతాను అన్నాడు. ఇక ఆయనే నా భర్త తెలుసుకొని నీకు చెప్పిందే ఏమైందిలే, ఆ బిజినెస్ మనల్ని లాస్ చేయడానికే ఆయన మనకు అమ్ముతాను అన్నాడు అని అన్నాడు. అప్పుడు దేవునికి స్తోత్రం అనుకున్నా నేను నా మనసులో. హల్లెలూయా. రాణి నా పేరు, మాది వడ్డపల్లి. పోయినసారి డాడీ ఎవరెవరికి కొడుకులు కావాలో నిలబడండి అన్నప్పుడు నేను నిలబడితే డాడీ ప్రార్థన చేశాడు. నాకు ఈ సంవత్సరం కొడుకు పుట్టాడు. దేవుడు సంతానం ఇచ్చి కొడుకునిచ్చాడు. హల్లెలూయా. మొన్న శుక్రవారం రోజు మధ్యాహ్నం 2 గంటలప్పుడు పాప ఆడుకుంటూనే కళ్ళు తిరిగి పడిపోయి అసలు తలకాయకి దెబ్బ తగిలి ప్రాణమే లేదు. అసలు ఇట్లా ఎత్తుకుంటే 2 చేతుల మీద ఎత్తుకుని ఇట్లా ఇడిగిల్లో పడిపోయింది. నేను పన్నాపురం వచ్చి సాక్ష్యం చెప్తే యేసయ్యా నా బిడ్డ బతకాలని ఏడ్చుకుంటా కాళ్ళు చేతులు రాసి పాలయ్య గారు నూనె పెట్టినప్పుడు నా బిడ్డ లేచింది. నేను ఏ హాస్పిటల్కి పోలే. పాలయ్య గారు ప్రకాశ్ గారు నా హృదయపూర్తిగా వందనాలు. హల్లెలూయా. పాప మరణ స్థితిలో ఉన్న పాపను దేవుడు మరణం నుండి లేపాడు. దేవునికి స్తోత్రం. మీరు కుటుంబ సమస్యలతో సతమతమవుతున్నారా? అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా? అయితే వెంటనే ఫోన్లో మమ్మలను సంప్రదించండి. మీ కొరకు రెవరెండ్ డాక్టర్ సంగాల పాల్సన్ రాజ్ గారు మరియు రెవరెండ్ డాక్టర్ గోపు జయప్రకాష్ గారు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. మా ఫోన్ నంబర్లు 08711 223115, 08711 200268 మరియు 9247009336. ఆ ఫోన్ నంబర్స్ 08711 2231115, 08711 200268 and 9247009336. మా ప్రార్థనా సమయాలు: ఉపవాస ప్రార్థనలు ప్రతి శనివారము ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు. ఆల్ నైట్ ప్రార్థనలు ప్రతి నెల 2వ మంగళవారము సాయంత్రం 7 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు. యవనస్తుల ప్రార్థనలు ప్రతి నెల 4వ ఆదివారము ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు. మా ఈ కార్యక్రమంలో పాల్పొంది దైవ దీవెనలు పొందగలరని ఆశిస్తున్నాం. మా ఈ కార్యక్రమాల ద్వారా మీరు ఆశీర్వదించబడినట్లా మీరు మాకు వ్రాయగలరు. మా చిరునామా: క్రీస్తు కిరణాలు, క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరము, కరుణాపురము, పెదపెండ్యాల, వరంగల్. పిన్ కోడ్ 506151, ఆంధ్రప్రదేశ్, ఇండియా. ఈమెయిల్ palsanraj@yahoo.co.in మరియు jprakash9000@yahoo.co.in.
మిమ్మల్ని దీవించును గాక. God bless you.